హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఈరోజు మనం 10థ్ క్లాస్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చూద్దామండి. ఫస్ట్ ఇందులో మనకి 12 లెసన్స్ ఉన్నాయండి. ఈ 12 లెసన్స్ కవులు, ఇతివృత్తము, ప్రక్రియ చూద్దాం ఫస్ట్. దానశీలము బమ్మెర పోతన గారు రచించారు. దానగుణం ఇతివృత్తం, పురాణము, ప్రాచీన పద్యం, ప్రక్రియ. రెండవ పాఠం ఎవరి భాష వాళ్లకు వినసొంపు. దీనిని డాక్టర్ సామల సదాశివ గారు రచించారు. భాషాభిమానం ఇతివృత్తం, భాషావ్యాసం, ప్రక్రియ. మూడవ లెసన్ వీర తెలంగాణ డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు గారు రచించారు. తెలంగాణ వీరుల ప్రాశస్త్యం ఇతివృత్తం, ఆధునిక పద్యం, ప్రక్రియ. నాలుగవ పాఠం కొత్త బాట. దీనిని డాక్టర్ పాకాల యశోదారెడ్డి గారు రాశారు. సామాజిక చైతన్యం ఇతివృత్తం, కథానిక, ప్రక్రియ. నెక్స్ట్ నగర గీతం. దీనిని అలిశెట్టి ప్రభాకర్ గారు రచించారు. సామాజిక స్పృహ ఇతివృత్తం, వచన కవిత, ప్రక్రియ. నెక్స్ట్ భాగ్యోదయం ఆరవ పాఠము కృష్ణస్వామి ముదిరాజ్ గారు రచించారు. స్ఫూర్తి సంఘసేవ ఇతివృత్తం, జీవిత చరిత్ర, ప్రక్రియ. నెక్స్ట్ శతక మధురిమ. శతక కవులు రచించారు. నైతిక ఆధ్యాత్మిక విలువలను తెలపడం ఇతివృత్తం, శతకం, ప్రక్రియ. లక్ష్య సిద్ధి ఎనిమిదవ పాఠము తెలంగాణ ఆవిర్భావం. దీని యొక్క ఇతివృత్తం. నెక్స్ట్ సంపాదకీయ వ్యాసం, ప్రక్రియ. జీవన భాష్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించారు. మానవీయ విలువలు ఇతివృత్తం, గజల్, ప్రక్రియ. పదవ పాఠం గోల్కొండ పట్టణము ఆదిరాజు వీరభద్రరావు గారు రచించారు. తెలంగాణ సంస్కృతి వైభవం ఇతివృత్తం, చారిత్రక వ్యాసము, ప్రక్రియ. భిక్ష 11వ పాఠము శ్రీనాథుడు గారు రచించారు. మానవ స్వభావము ఇతివృత్తం, కావ్యము, ప్రాచీన పద్యం, ప్రక్రియ. నెక్స్ట్ భూమిక 12వ పాఠం గూడూరి సీతారాం గారు రచించారు. పఠనాభిలాష ఇతివృత్తం, పీఠిక, ప్రక్రియ. నెక్స్ట్ లెసన్ వైజ్ ఇంపార్టెంట్ చూద్దాం. నెక్స్ట్ అండి టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న 10th క్లాస్కి సంబంధించిన మీనింగ్స్, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు చూద్దాం. ఫస్ట్ అంగన, శ్రీ, అంబరం, వస్త్రం, ఆకాశం. అంతరాలం అర్థమేంటి? లోపలి భాగం. అగ్రహారం బ్రాహ్మణ పండితులకు రాజులు బహుమతులుగా ఇచ్చే పండ్లు, భూములు. అనిదం పూర్వం అపూర్వం, ఇంతకు ముందు లేనిది. అపూటం పూర్తిగా. అభిఘరించు నెయ్యిని బొట్లు బొట్లుగా వెయ్యడం. అభీప్సితం కోరిక. అభ్యాగతుడు భోజన సమయమునకు వచ్చిన అతిథి. అర్ఘ్యపాద్యములు పూజ కొరకు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్ళు. అర్ధి యాచకుడు, అడుగువాడు. అలతి కొద్ది. ఆకర్షించు విను, ఆచరణ నడత. ఆర్ద్ర తడిసిన. ఆశ అంటే దిక్కు. ఆసరా అంటే మీనింగ్ ఏంటండి? తోడు, సహాయం, అండ. ఇందుబింబం చంద్రబింబం. ఇడుట ఇచ్చుట. ఈవి త్యాగం. ఉడుగు నశించు. ఉద్దండ అంటే గొప్ప, పొడవైన, ఎక్కువైన. ఉదాసీనత నిర్లిప్తత. ఉద్ది జత, జట్టు. ఉద్యమకారులు మార్పు కోసం ప్రయాణించే వారిని లేదా ప్రయత్నం చేసేవారిని ఉద్యమకారులు అంటారు. ఎవరండి ఉద్యమకారులు అంటే? మార్పు కోసం ప్రయత్నం చేసేవారిని ఉద్యమకారులు అంటారు. ఉన్నతి, ఉన్నతి మీనింగ్ ప్రగతి. ఉపస్పర్శ స్నాన ఆచమనాదులని ఉపస్పర్శ అంటాం. ఉపాహారము అల్పాహారము. ఉమ్రావులు ఉన్నత వంశీయులైన కళాపోషకులు. హెచ్చుతగ్గులు ఎక్కువ తక్కువలు. ఏకాగ్రత మనసును ఒకే విషయంపై మీద నిలిపి ఉంచడం. ఏపు
అతిశయం ఎక్కువ వికాసం. ఏరుతార్లు భేదాలు. ఒక్క పచ్చరం ఒకే దుప్పటి అంతా సమానమనే అర్థంలో. ఒల్లదు గ్రహించదు ఇష్టపడదు. ఔధల నడినెత్తి. కందెరుగని కల్మషం తెలియని. కడగండ్లు కష్టాలు తిప్పలు. కమలానన కమలము వంటి ముఖము గలది స్త్రీ. కయ్య కాలువ. కర్ధమం బురద అడుసు. కల్లోలం పెద్దాల. కుటిలవాజి కపటబుద్ధి కలవాడు మోసగాడు. కుబ్జ మరుగుజ్జు. కృపానం కత్తి ఖడ్గం. కేలాకులు క్రీడాసరస్సులు అంటే కేలాకూలులు. కైవారము చుట్టూరా 100 స్తోత్రము. కొటారి ఎత్తైన చివరి. క్రతువు యజ్ఞము. క్షేత్రం స్థలము పొలము. క్షోభ కలత. గంభీరం లోతైన. గర్జాట్టహాసం గంభీరమైన ధ్వని. గరిషే ధాన్యం భద్రపరిచే గది. గవిన్లు గుహలు. గీతిక చిన్నపాట. గుడిసెలు గుళికలు మందుబిళ్ళలు. గుడిగెలు గుడిసెలు కాదండి, గుడిగెలు గుళికలు మందుబిళ్ళలు. గుమ్ములు ధాన్యాన్ని నిలువ ఉంచేందుకు ఉపయోగించే పెద్ద పెద్ద అల్లిక బుట్టలు. గుల్ల ఖాళీ చిన్న గంప. గోమయం ఆవు పెండ. గోముఖం అలుకుట. చతురంతయానం పల్లకి. చలువజోల చల్లని జోలపాట. చిత్తం మనస్సు. చిత్తశుద్ధి స్వచ్ఛమైన మనస్సు. చిరుతగండు మగ చిరుత. చీరానికం వస్త్రముల సముదాయము. చుట్టుకుదురు చుట్టబట్ట. చుట్టుకుదురు చుట్టబట్ట. చెవువారిచ్చు. శ్రద్ధగా విను. చేముట్టి చేతి పిడికిలి. ఛత్రము ఛత్రి గొడుగు. ఛాత్రులు విద్యార్థులు. జలజం తామర పువ్వు. జలది సముద్రము. జాబు ఉత్తరం. జిగి అంటే కాంతి. జోదులు యోధులు. డుల్లు పడిపోవు చిక్కుకుపోవు. తన్లాట బాధపడు. తటాకం చెరువు. తప్పెట డప్పు. తరల చంచలమైన. తావు చోటు జాగా. తీన్రించు ప్రకాశించు ప్రజ్వలించు మెలిపెట్టు దువ్వు. తెరవ స్త్రీ. తేజము ప్రకాశము. దంష్ట్రలు కోరలు కోరపండ్లు. దప్తురం నమోదు పుస్తకం. దయిత భార్య. దస్తురుమాలు భుజాన వేసుకునే కండువా. దవీయసి దూరమైనది. దానవేంద్రుడు రాక్షసరాజు. ద్వాంకవాటం ద్వారబంధం తలుపు దర్వాజా. దిగుడు ద్వీపపు గూడు చిన్న గూడు. దుర్భరం భరింపరానిది. దూర్వహులు భారమును మోసేవి ఎడ్లు. దేవనది ఆకాశగంగా. దేవిడి సంపన్నులు నివసించే పెద్ద భవంతి. దోయిలి దోసిలి. ధృతి ధైర్యం. నందనవనం ఇంద్రుని ఉద్యానవనం. దవీయసి దూరం కానిది. నిగమాంతము వేదాల చివరన ఉండునది ఉపనిషత్తు. నిరతము ఎల్లప్పుడూ. నిరయం దుర్గతి నరకం. నీవారం ఒక విధమైన వరిధాన్యం. నుసలక ఆలస్యం చేయక వ్యతిరేకించక. పంచజనులు పంచభూతముల వలన పుట్టినవారు మనుష్యులు. పక్షపాతము ఒక పక్షము వహించుట. పనం పందెం. పతం తొవ్వ.
మార్గం పసుపు, పనుపు, నియోగించు, పరార్థులు పరుల ప్రయోజనం కోరువారు, పరివేష్టించి చుట్టుకొని, పసందు ఇష్టం, పసిడి చట్టువము, బంగారు గరిటె, పాలిపెర గుర్తు, చిహ్నం, జాడ. ప్రాయము అంటే వయస్సు, పుట్టి, ధాన్యాన్ని కొలిచే కొలత, సుమారు 8 క్వింటాలు. పునర్నిర్మాణం తిరిగి నిర్మించడము, పురంధ్రులు, ఇల్లాండ్రు, పూడువాము, పింజర జాతికి చెందిన పాము, పేర్మి ప్రేమ గౌరవం, పొట్టాపతి ఆకలి బాధ, పోషాకులు బట్టలు పెళ్లి బట్టలు, పౌరాణికుడు పురాణము తెలిసినవాడు చెప్పువాడు, ఫుల్లము విచ్చుకున్నది, బంకులు ఇంటి ముందర ఎత్తుగా కట్టిన అరుగులు, బండ జింకలు గబ్బిలాలు, బండారు పసుపు, భాక వాద్య విశేషం, బుగులు భయం, బురుజు కోటను రక్షించే భటులు ఉండే ఎత్తైన నిర్మాణం. బురుజు అంటే కోటను రక్షించే భటులు ఉండే ఎత్తైన నిర్మాణాన్ని బురుజు అంటాము. భరణం జీతం, భగీరథ అంటే గంగ, బాసిల్లు అంటే ప్రకాశించు, భూతము అంటే ప్రాణి, మక్తూరు అంటే నియమం, మత్స్యకంటి అంటే చేపల వంటి కన్నులు గల స్త్రీ మీనాక్షి, మట్టసము నిండైనది, మత్తగంధేభము మదజల సువాసనలు కల ఏనుగు, మాధూకరము ఇల్లిల్లు తిరిగి అన్నం సేకరించుకోవడము, మరాలము హంస, మల్లెవడి తిరుగవడి, మహమ్మారి మశూచి అమ్మతల్లి, మహారవము పెద్ద చప్పుడు, మానితులు అంటే గౌరవింపబడిన వారు, మాను అంటే చెట్టు, మానవకుడు అంటే బాలుడు పిల్లవాడు, మిత్తి అంటే మృత్యువు చావు లేదా వడ్డీ, ముచ్చెలు అంటే చెప్పులు, ముష్టి అంటే పిడికిలి, మెండు అంటే ఎక్కువ అధికం, మెరిమెనే ఊరేగింపు మెరిచ్చు అంటాము, మేన అంటే పల్లకి, మ్యాన మోతెబరి ధనిక రైతు అని అర్థం, యశము కీర్తి, యాది చేసుకొని గుర్తుకు చేసుకొని, రివాజు సంప్రదాయం, రేగడి బంకమన్ను, రొద చప్పుడు, రొంపి అంటే బురద, లంఘించు అంటే దూకు, లగెత్తు అంటే పరిగెత్తు, లులితము అంటే చలించునది కదులునది, లేతీగ బోడి అంటే లేత తీగ వంటి శరీరము గల స్త్రీ అని అర్థము, వక్త్రము అంటే ముఖము, వణిక్పంగవులు అంటే శ్రేష్ఠులైన వ్యాపారులు, వధాన్యుడు అంటే దాత, వనజనేత్రి అంటే తామర పువ్వు వంటి కన్నులు గల స్త్రీ, వర్షము అంటే ఏడాది సంవత్సరము, వర్ణి అంటే బ్రహ్మచారి, వస వాక్కును శుద్ధి చేసే ఔషధ మూలిక, వసుధ భూమి, వాంఛితము కోరిక, వాహ్పురము జల ప్రవాహము, వాంగ్మయం వాక్కులతో ప్రచురమైనది సాహిత్యము, వాజ్రేయ వజ్రతుల్యమైన, వాత్సల్యం పుత్రాదులయందు స్నేహభావం కలవడం, వారి నీళ్ళు, వార్ధి అంటే సముద్రము, విక్రమము పరాక్రమము అని అర్థం, విద్వత్తు పాండిత్యం, విద్వాంసుడు అంటే పండితుడు, విప్రగృహము అంటే బ్రాహ్మణుల ఇల్లు, విభావలి కాంతుల వరుస, వీడు అంటే పట్టణం, వేడు అంటే ఎవడు, వైజయంతి విజయ చిహ్నము, విష్ణువు మెడలోని దండ అని అర్థం, వైభాతికము అంటే ప్రాతకాలానికి సంబంధించినది అని అర్థం, శక్రధనస్సు సింగిడి ఇంద్రధనస్సు, శిలోంఛ ప్రక్రములు అంటే శిలా ప్రక్రములు, పొలాల్లో రాలిన కంకుల గింజలను ఏరుకొని బ్రతికే వాళ్ళు అని కూడా అర్థము. నెక్స్ట్ సేరు ధాన్యమాన విశేషము,
శౌరి విష్ణువు. శ్రవణాభ్రము అంటే శ్రావణ మాసపు మేఘము. శ్రీకరము మేలు కలిగించేది. సంధించుట ఎక్కుపెట్టుట కూర్చుట. సంబరాలు వేడుకలు. సంయమి ఇంద్రియములను జయించువాడు. సంరంభము వేగిరపాటు. సచివులు అంటే మంత్రులు. సన్న అంటే హస్తాదులచే చేసే సంజ్ఞ. సన్నిధానము సమీపము ఆశ్రయము. సరళీకృత అంటే సులభతరంగా చేయబడిన. సవారి వాహనం. సాళ్ళు అంటే వరుసలు. సింపులు పేలికలు అని అర్థం. సిత తెల్లని. సిరపేన్లు మురికి బట్టల్లో పుట్టే క్రిములు. సూడిగములు గాజులు కడియాలు. సొంపు అందం. సౌధామణి మెరుపు. స్కందం కొమ్మ భాగం. హాజరు జవాబు ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పేవాడు. హాజర్ జవాబు. హర్షము ఎత్తైన మేడ. హర్ష్మము అంటే ఎత్తైన మేడ. నెక్స్ట్ అండి పర్యాయ పదాలు. పర్యాయ పదాల్లో అండ ఆసరా తోడు. అపూటం పూర్తిగా శాంతం. ఆలయం ఇల్లు గృహం. ఆశ ఇచ్ఛ ఈప్స కాంక్ష. ఉన్నతి వికాసం అభివృద్ధి ప్రగతి. కనకం బంగారం. హేమం సువర్ణం. కుత్తుక గొంతు మెడ. కోవెల గుడి దేవలం. కృపాణము ఖడ్గము కత్తి. చిత్తము మనస్సు హృదయం. జలధి వార్ధి సముద్రము. జలజము అంటే పద్మము కమలము. తారలు నక్షత్రాలు చుక్కలు. తొలి మొదటి ఆది. త్యాగం ఈవి ఈగి. దిశ దిక్కు కాష్ట. దేవాలయం గుడి కోవెల. పానుపు అంటే పరుపు పడక. పురాగా మొత్తం అంతా. పొంకంగా సొంపుగా అందంగా. పొలిమేర సరిహద్దు ఎల్ల. పోరాటం యుద్ధం సంగ్రామము సమరము. ప్రశంస పొగడ్త స్తోత్రం. బంగారం పసిడి పైడి పుత్తడి. బాట దారి మార్గము. బంధనము యుద్ధం రణము. భర్త దవుడు నాదుడు పతి మగడు. భార్య పత్ని అర్ధాంగి దయిత ధార జాయ. మిత్రుడు స్నేహితుడు చెలికాడు. వటువు బ్రహ్మచారి వడుగు వర్ణి ఉపనీతుడు. వర్షము సంవత్సరము ఏడాది. విప్రుడు బ్రాహ్మణుడు భూసురుడు. విషాదం బాధ దుఃఖం. విష్ణువు నారాయణుడు కేశవుడు దామోదరుడు. వెచ్చించు ఖర్చు చేయు వినియోగించు. వెన్నెల జ్యోత్స్న కౌమిది చంద్రిక. వేదండము ఏనుగు కరి గజము. సంభురము సంతోషం ఆనందం. సొంపు సోయగం అందం. సంస్కరణ బాగుచేయడం చెడును రూపుమాపడం. హాటకం బంగారం. హొన్ను కాంచనం సువర్ణం. హేమం కనకం. నెక్స్ట్ అండి నానార్థాలు. అంబరం వస్త్రం ఆకాశం. ఆశ కోరిక దిక్కు. కనకం బంగారం ఉమ్మెత్త సంపెంగ. కవి కవిత్వం చెప్పేవాడు. పండితుడు శుక్రుడు. జలపక్షి ఋషి. కులము వంశం జాతి శరీరము ఇల్లు. గురువు ఉపాధ్యాయుడు తండ్రి. బృహస్పతి అన్న 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడేది. ఘనము మేఘము ఏనుగు. కఠినం గొప్పది గట్టి. చిత్రము అద్భుతరసం ఆశ్చర్యం. చిత్తరువు పదచమత్కారం. జీవనము బ్రతుకు నీళ్ళు గాలి ప్రాణం పనం పందెం కూలి వెల ధనం. పేరు అంటే నామధేయం కీర్తి అధికం హారం.
బాష్పము అంటే కన్నీరు, ఆవిరి, ఇనుము. బుధుడు అంటే పండితుడు, బుధగ్రహము బుద్ధిమంతుడు. భీముడు అంటే ధర్మరాజు తమ్ముడు, భయంకరుడు శివుడు. మిత్రుడు అంటే సూర్యుడు, స్నేహితుడు. రాజు అంటే ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు, యక్షుడు. వర్షము అంటే వాన, సంవత్సరము, దేశము. సాహిత్యము అంటే కలయిక, వాంగ్మయం. సిరి అంటే సంపద, లక్ష్మి. స్కందము అంటే కొమ్మ, ప్రకరణం, సమూహము, శరీరము. హరి అంటే విష్ణువు, ఇంద్రుడు, గుర్రం, దొంగ, సింహం, కోతి. నెక్స్ట్ అండి ప్రకృతి వికృతులు. ఆధారము అధరవు, ఆజ్ఞ ఆన, ఆశ్చర్యము అచ్చెరువు, కథ కథ, కవిత కైత, కార్యం కర్జం, కావ్యం కబ్బం, దిశ దశ, ప్రయాణం పయనం, భాష భాష, మృత్యువు మిత్తి, యోధులు జోధులు, యజ్ఞం జన్నం, విద్య విద్యే, శిఖ సిగ, శక్తి సత్తి, సముద్రము సంద్రము, సహజం సహజం, స్తంభము కంబము, హృదయం యథ. నెక్స్ట్ అండి వ్యుత్పత్త్యర్థాలు. కృపానం దయను పోగొట్టునది, కత్తి. గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు, ఉపాధ్యాయుడు. జలది జలమును దీనిచే ధరింపబడును, సముద్రము. త్రివిక్రముడు ముల్లోకములను ఆక్రమించినవాడు, విష్ణువు. దాశరథి దశరథుని పుత్రుడు, శ్రీరాముడు. నగరం కొండల వలె ఉండే పెద్ద పెద్ద భవనములు కలిగినది, పట్టణం. నీరజ భవుడు విష్ణువు. నాభి కమలమునందు పుట్టినవాడు, బ్రహ్మ. పరాశర్యుడు పరాశర మహర్షి కుమారుడు, వ్యాసుడు. భవానీ భవుని భార్య, పార్వతి. భగీరథి భగీరథునిచే తీసుకొని రాబడినది, గంగా. భానువు ప్రకాశించువాడు, సూర్యుడు. భాష భాషించుబడినది, మాట. ముని మౌనంగా ఉండేవాడే, ఋషి. వసుధ బంగారమును గర్భమునందు కలది, భూమి. విష్ణువు విశ్వమంతటా వ్యాపించి ఉండేవాడు, విష్ణుమూర్తి. హరుడు ప్రళయకాలమున సర్వమును హరించువాడు, శివుడు. ఇవండి లెసన్ వెనకాల ఉన్న మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న అర్థాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు అన్నీ ఇంపార్టెంట్ బిట్స్ లాగా అడుగుతారండి వీటిని. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.